ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దేవుడు స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, గతంలో ఆ ఐపీఎస్ వల్ల మరో ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు, అవమానింపబడ్డారు. ఈ నేపథ్యంలో దేవుడు సరికొత్త స్క్రిప్ట్ రాసి అదే ఐపీఎస్కి ఒక మంచి స్థానాన్ని, ఒక మంచి స్థాయిని కల్పించాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఐపీఎస్ అధికారి ఎవరు, ఆయనకి గతంలో ఆ పదవి నుంచి ఎందుకు తొలగించారు, ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఆ పదవి ఎలా వరించింది, అసలు ఆ దేవుడి స్క్రిప్ట్ ఏంటి అనేది మనతో చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్ల మణి గారు. నమస్తే. నమస్తే మేడం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు అద్భుతంగా ఉందని, గతంలో ఒక ఐపీఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అవమానించి ఆ పోస్టులోంచి తీసేసి ఆ స్థానంలో వేరే ఐపీఎస్ని నియమించారని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దేవుడి రూపంలో ఆ ఐపీఎస్కి మేలు చేసింది, ఆ ఐపీఎస్ని మళ్ళీ అదే స్థానంలో ఆయన్ని నియమించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ దేవుడి స్క్రిప్ట్ ఏంటి, ఆ ఐపీఎస్ ఎవరు, అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వివక్షకు గురయ్యారమ్మా ఈ ఐపీఎస్ ఎవరు, మీరు ఎవరైతే అడుగుతున్నారో ఆయన వేరెవరో కాదు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న విశ్వజిత్ గారు. అంతకుముందు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పెట్టారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. సంబంధం లేని ఆయన్ని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయన్ని ఇక్కడ బాధ్యతలు ఇచ్చారు. యాక్చువల్గా విశ్వజిత్ గారు ఉన్నారు, గత ఎన్నికల్లో కూడా విశ్వజిత్ గారే ఉన్నారు, మనం గుర్తుంచుకుంటే. ఈసారి కూడా చూసారా, మీరు ఏం చేద్దాం అనుకున్న దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది మీరు చెప్పినట్టుగా. మీరు వాళ్ళని పంపించేద్దాం అనుకున్నా కూడా దేవుడు మళ్ళీ అదే స్థానానికి వాళ్ళని చేర్చాడు. అంటే మంచికి ఎప్పుడు కొద్ది గొప్ప విలువ ఉంటుంది, మంచితనానికి, సిన్సియారిటీకి ఒక ప్రతిఫలం వస్తుందంటారు కదా, ఆ ప్రతిఫలం ఇది. దేవుడు ఈయనకి ప్రతిఫలం ఇస్తూనే ఉన్నాడు. అంటే మన పని మన నిజాయితీగా చెయ్యాలి అనడానికి ఇది ఒక తార్కాణం. ఇంకొక విషయం, దేవుడి స్క్రిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇడుపులపాయలో తర్వాత ఇది తగిలింది కదా వారికి, గులకరాయి తగిలినప్పుడు ఆయన ఇడుపులపాయకి వెళ్ళి దేవుడి స్క్రిప్ట్ ఇది, నాకు ఇంకా పెద్దది తగలకుండా ఆపాడు ఇది అని చెప్పి, దేవుడి స్క్రిప్ట్ ఇంకా పెద్దది ఉంది అన్నాడు. మరి ఆ పెద్ద స్క్రిప్ట్ మరి ఈయన చేస్తాడా దేవుడు చేస్తాడా మనకు తెలియదు. సరే, ఏదేమైనా స్క్రిప్ట్ అన్నదానికే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ స్క్రిప్ట్ మాత్రం ఈయనకి పర్ఫెక్ట్గా అమరింది, ఎవరు, విశ్వజిత్ గారికి. పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత మనకు తెలుసు జవహర్ రెడ్డి, ఇంకా చాలా మందిని ముఖ్యమంత్రి గారు కావాలని ఏరి తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయుల తీరు అందరూ కంప్లైంట్ చేశారు ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి. ఆయన ఒక్కళ్ళ మీదే కాదు, మరి ఆ జవహర్ రెడ్డి గారి మీద కూడా చేశారు. ఇంకా 10 రోజులు కూడా లేదు, ఆయన్ని కూడా బదిలీ చేయాలి. కొల్లి రఘురామరెడ్డి గారిని చేశారు ఒక రోజులో లక్కీగా. ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని చాలా రోజులు పట్టింది కానీ మొత్తానికి చేశారు. సో ఈ చేయటం అనేది మన ఎవరు విశ్వజిత్కి ఒక మంచిగా పరిణమించింది. అది కరెక్ట్గా ఎన్నికల టైంలో వారు రావడం అంటే ఎన్నికలు సజావుగా సాగుతాయి. ఇప్పుడు మనకి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ప్రతిపక్షాలకు నమ్మకం లేకపోయింది. ఆయన జగన్ మనిషి, జగన్కి ఆయన భక్తుడు, జగనే దేవుడు ఆయనకి, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే ఇప్పుడు ఈ విశ్వజిత్ విషయం ఏంటంటే, ఈయన చాలా మంచి ఆఫీసర్గా పేరు సంపాదించుకున్నారు. ఈయన రైల్వే శాఖలో ఉంటే తీసుకొచ్చారు ఇప్పుడు, అంటే ఒక అనామక పోస్టులో పడేశారు. ఎప్పుడు కూడా నిజాయితీకి దక్కే ప్రతిఫలం సాధారణంగా అలాగే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆ ప్రతిఫలం మళ్ళా మనకి మంచిగా పరిణమిస్తుంది ఎవరికైనా కూడా. కొంతకాలం వాళ్ళు కష్టపడ్డా మళ్ళా వాళ్ళు ఒక ఉన్నత స్థితికి వస్తారు అంటానికి ఇది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విశ్వజిత్ గారు మళ్ళా ఇప్పుడు ఇంటెలిజెంట్ చీఫ్ గా రావటం అనేది, ఇప్పుడు ఆ రామకృష్ణ గారిని తీసుకొచ్చి కాంతిరాణా టాటాని పంపించేశారు. ఇప్పుడు కాంతిరాణా టాటా కూడా విఫలమయ్యాడు కదా. ఒక ముఖ్యమంత్రికి ఒక గులకరాయి తగిలితే ఆయన ఏం చేయలేకపోయాడు. తర్వాత ఒక ప్రధానమంత్రి వస్తే బ్యారికేడ్స్ సరిగా పెట్టలేకపోయాడు, ప్రజలు దూసుకొస్తే ఏం చేయలేకపోయాడు. అసలు ఆ రోజే ఆయన పంపించాలి. అది కూడా కేంద్రం కూడా కొంచెం అలసత్వం వహించింది ఈ విషయాల్లో. ఇప్పుడు ఎప్పటికప్పుడు కేంద్రం వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే, ఇప్పుడు కేంద్ర చేతుల్లో లేదు కదా మేడం, కేంద్ర ఎన్నికల సంఘం. అవును, కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఇప్పుడు అదే కేంద్రం అంటే కేంద్ర ఎన్నికల సంఘమే మనం మాట్లాడుకుంటున్నాం.
కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే దృష్టి పెట్టాలి కదా. Hmm. ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మాకు వెంటనే కుదరలేదు అని వాళ్ళు చెప్పొచ్చు, నేను అదేం తప్పని అంటల్లా. Hmm. కానీ ఇంకా కొంచెం ఫాస్ట్ గా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే Hmm. రాష్ట్రంలో ప్రతి పని సజావుగా సాగుతుంది. ఇప్పుడు ఇన్ని రకాల ఘోరాలు అవి జరగవు కదా. Hmm. ఇప్పుడు మొన్న అనవసరంగా ఆ పిల్లాడెవరు వేముల సతీష్ ని అరెస్ట్ చేశారు. Hmm. మైనర్ ఆ పిల్లాడు, 307 పెట్టారు ఆ పిల్లాడి మీద. ఇటువంటి విషయాల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి కదా. Hmm. ఇది ఎవరి వల్ల జరిగింది ఈ తప్పిదం, అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేసింది, పోలీస్ శాఖ ఏం చేసింది, డీజీపీ ఏం చేశాడు, ఇవన్నీ రిపోర్ట్స్ వాళ్ళకి వెళ్ళాలి. Hmm. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి మీద అటాక్ జరగటం అనేది Hmm. ఇప్పుడు ప్రాణహాని అని వాళ్ళు అన్నారు కదా అధికార పక్షం. Hmm. మరి అధికార పక్షమే అక్కడ ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళదే అయినప్పుడు, ఇంత ఇంటెలిజెన్స్ నిఘా విఫలమైనప్పుడు Hmm. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి అంటున్నా. Hmm. ఇప్పుడు లేట్ చేస్తున్నారు వాళ్ళు, అది నా ఆరోపణ అంతే. Hmm. ఆ లేట్ చేయకుండా ఇంకొంచెం ఫాస్ట్ గా వాళ్ళు పనులు చేస్తే ఇటువంటివి జరగవు. ఇప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఉంది అన్నాడు ఆయన. Hmm. మరి ఇప్పుడు రేపొద్దున ఇంకేదైనా జరిగింది అనుకోండి, Hmm. ఎవరు బాధ్యత అంటే వహిస్తారు? దేవుడు దయ నా మీద ఉండడం వల్ల గులకరాయి నా నుదుటి మీద తగిలింది, కనతకో కంటికో తగిలి ఉన్నట్లయితే అవును. ఏముండేది, దేవుడు నా చేత ఏదో పెద్ద స్క్రిప్ట్ ఇంకా రాయించినట్లున్నాడు అవును, అంటే ఆయన రాయించాడు. చెప్పుకుంటున్నాడు. అదే ఆ పెద్ద స్క్రిప్ట్ ఇప్పుడు అంటే ఇది కూడా ఈ స్క్రిప్ట్ ఈయన రాశాడా? Hmm. ఇప్పుడు జనాలు అడుగుతున్నది ఏంటంటే ఈ గులకరాయ స్క్రిప్ట్ ఈయన రాశాడా? Hmm. రాస్తే కనుకైతే ఇంకా పెద్ద స్క్రిప్ట్ దేవుడే రాయిస్తాడా? Hmm. ఆ పెద్ద స్క్రిప్ట్ ఏమై ఉండొచ్చు? Hmm. ఎలక్షన్స్ లోపు బాంబులు వేయిస్తాడా, లేకపోతే ఎవరైనా చంపిస్తాడా ప్రతిపక్షాలని, లేకపోతే తన వాళ్లే బలి చేస్తాడా? ఇప్పుడు ఇది ప్రజల్లో రకరకాల అనుమానాలండి. ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. అసలు ఒక గులకరాయి ఒక ఆయుధంగా మారటం అనేది అందరినీ ఒక సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. Hmm. అటువంటిప్పుడు పెద్ద స్క్రిప్ట్ ఈయన చేత రాయిస్తాడని నేను చెప్పుకోవటంలో ఆ పెద్ద స్క్రిప్ట్ ఏమై ఉంటుంది? Hmm. ఇప్పుడు ఈ వీళ్ళని మార్చడానికి ఇంత టైం పడుతోంది. ఈయన ప్రతి సభకి వెళ్తున్నారు, Hmm. ఇంకా సభలు జరుగుతున్నాయి, ఇంకా ఉంది కొంతకాలం ప్రచారం మనకి. Hmm. మరి అలాంటప్పుడు ఆయన సేఫ్టీ చాలా ముఖ్యం కదా ముఖ్యమంత్రిది. Hmm. ఇప్పుడు పోనీ అక్కడ వేరే వాళ్ళు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ శాఖలే అక్కడ పనిచేస్తున్నాయి అధికార పక్షంలో ఉండేవి. Hmm. ఇవన్నీ కూడా సందేహాలే మనకి. ఎందుకు చెప్తున్నానంటే విశ్వజిత్ లాంటి ఒక మంచి ఆఫీసర్ రావటం అనేది ముదావహం, మనందరం ఆనందపడాల్సిన విషయం. కర్మ బూమరాంగ్స్ అంటారా? కర్మ బూమెరాంగ్, అదే మళ్ళా కర్మ తిరిగి కొడుతుంది అంటారు కదా. Hmm. సో ఆ కర్మే ఆయన ఇక్కడ తీసుకొచ్చింది, మంచిగా తీసుకొచ్చింది. Okay. ఆయన ప్రతిభని ఇప్పుడు కనపరుస్తారు ఆయన. అంటే దేవుడు దయ నా మీద ఉండడం వల్ల గులకరాయి నా నుదుటి మీద తగిలింది, కనతకో కంటికో తగిలి ఉన్నట్లయితే అవును. ఏముండేది, దేవుడు నా చేత ఏదో పెద్ద స్క్రిప్ట్ ఇంకా రాయించినట్లున్నాడు అవును, అంటే ఆయన రాయించాడు. చెప్పుకుంటున్నాడు. అదే ఆ పెద్ద స్క్రిప్ట్ ఇప్పుడు అంటే ఇది కూడా ఈ స్క్రిప్ట్ ఈయన రాశాడా? Hmm. ఇప్పుడు జనాలు అడుగుతున్నది ఏంటంటే ఈ గులకరాయ స్క్రిప్ట్ ఈయన రాశాడా? Hmm. రాస్తే కనుకైతే ఇంకా పెద్ద స్క్రిప్ట్ దేవుడే రాయిస్తాడా? Hmm. ఆ పెద్ద స్క్రిప్ట్ ఏమై ఉండొచ్చు? Hmm. ఎలక్షన్స్ లోపు బాంబులు వేయిస్తాడా, లేకపోతే ఎవరైనా చంపిస్తాడా ప్రతిపక్షాలని, లేకపోతే తన వాళ్లే బలి చేస్తాడా? ఇప్పుడు ఇది ప్రజల్లో రకరకాల అనుమానాలండి. ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. అసలు ఒక గులకరాయి ఒక ఆయుధంగా మారటం అనేది అందరినీ ఒక సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. Hmm. అటువంటిప్పుడు పెద్ద స్క్రిప్ట్ ఈయన చేత రాయిస్తాడని నేను చెప్పుకోవటంలో ఆ పెద్ద స్క్రిప్ట్ ఏమై ఉంటుంది? Hmm. ఇప్పుడు ఈ వీళ్ళని మార్చడానికి ఇంత టైం పడుతోంది. ఈయన ప్రతి సభకి వెళ్తున్నారు, Hmm. ఇంకా సభలు జరుగుతున్నాయి, ఇంకా ఉంది కొంతకాలం ప్రచారం మనకి. Hmm. మరి అలాంటప్పుడు ఆయన సేఫ్టీ చాలా ముఖ్యం కదా ముఖ్యమంత్రిది. Hmm. ఇప్పుడు పోనీ అక్కడ వేరే వాళ్ళు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ శాఖలే అక్కడ పనిచేస్తున్నాయి అధికార పక్షంలో ఉండేవి. Hmm. ఇవన్నీ కూడా సందేహాలే మనకి. ఎందుకు చెప్తున్నానంటే విశ్వజిత్ లాంటి ఒక మంచి ఆఫీసర్ రావటం అనేది ముదావహం, మనందరం ఆనందపడాల్సిన విషయం. కర్మ బూమరాంగ్స్ అంటారా? కర్మ బూమెరాంగ్, అదే మళ్ళా కర్మ తిరిగి కొడుతుంది అంటారు కదా. Hmm. సో ఆ కర్మే ఆయన ఇక్కడ తీసుకొచ్చింది, మంచిగా తీసుకొచ్చింది. Okay. ఆయన ప్రతిభని ఇప్పుడు కనపరుస్తారు ఆయన. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.